హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ కిచెన్ టూర్ అయితే చేస్తున్నాను. మా కిచెన్ అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంట్రీ ఇలా ఉంటుంది కిచెన్కి. కిచెన్ చాలా చిన్నగానే ఉంటుంది, బట్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట. సో కిచెన్ అయితే నేను ఇవాల్టి వీడియోలో కిచెన్ మొత్తం చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లో అయితే మనకి ఇక్కడ ఇది వాటర్ ఫిల్టర్ అండ్ మనకి హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకునే క్లాత్లు ఇవన్నీ ఇక్కడ ఒక ప్లాంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత కొంచెం ఇటువైపు వస్తే మనకి ఇక్కడ గ్యాస్ స్టవ్ అనేది ఉంటుంది. తర్వాత గ్యాస్ స్టవ్ పైనే మనకి వంట చేసుకునేటప్పుడు ఈజీగా తీసుకునే ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ జీలకర్ర, పచ్చెనపప్పు ఇట్లాంటివి అన్నమాట. మనం కర్రీస్ చేసేటప్పుడు యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అన్ని గ్లాస్ ఐటమ్సే ఉంటాయి. మోస్ట్లీ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే మనకు అసలు కనిపించవన్నమాట. మోస్ట్లీ మొత్తం గ్లాస్ ఐటమ్సే ఉంటాయి. సో ఇక్కడ పసుపు, ఉప్పు, కారం అట్లాంటివి మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి చిన్న కబోర్డ్లో. అండ్ ఇక్కడ ఒక చిన్న బొమ్మ ఉందన్నమాట. ఇక్కడ కిచెన్లో ఉంటుంది ఇది కూడా. అండ్ పైన మనకి ఏమీ అంటకుండా అక్కడ ఒక కవర్ లాగా అన్నమాట. సో ఇది వచ్చేసి ప్లాంట్స్, అవి షో ప్లాంట్స్ అన్నమాట, రియల్వి కాదు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి. అండ్ పైన కబోర్డ్లో మొత్తం మనకి పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదా, గిన్నెలు అట్లాంటివి ఉంటాయి. అండ్ మనకి కొంచెం ఇటువైపు రాగానే ఇక్కడ అన్నీ ప్లాస్టిక్ గిన్నెలు, అవి స్టీల్ గిన్నెలు అండ్ స్టీల్ డబ్బాలు, మనం సరుకులు తెచ్చుకుంటాం కదా గ్రాసరీ, అందులో అన్నీ ఫిల్ చేసి ఉంచుతుందన్నమాట. అండ్ కింద వచ్చేసి మనం డైలీ యూజ్ చేసుకునే గ్రాసరీ ఐటమ్స్ అన్నమాట. మనం టిఫిన్స్కి కానీ కర్రీస్కి కానీ యూజ్ చేసేవి. మనకి బిగ్ సైజ్ ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి అండ్ స్మాల్ సైజ్ ఉన్నాయి. అన్ని రకాల సైజులు ఉన్నాయి. అన్నీ గ్లాస్ ఐటమ్స్ అండ్ స్టీల్ ఐటమ్సే ఉంటాయి మ్యాక్సిమం. సో అటువైపు కూడా మనకి డైలీ యూజ్ చేసుకునే గ్రాసరీ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్న కబోర్డ్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ కబోర్డ్లోకి వచ్చేసి ఇక్కడ అన్ని స్టీల్ డబ్బాలు అన్నమాట. చిన్న చిన్నవి స్మాల్వి ఉన్నాయి అండ్ మీడియం సైజులోవి కూడా ఉన్నాయి. అండ్ కింద వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అన్నమాట. గ్లాస్ బౌల్స్, ఐస్ క్రీమ్ తినడానికి, అలా స్వీట్ ఏదైనా సేమియా అట్లాంటివి తినడానికి బాగుంటాయి. అండ్ కొన్ని గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, గ్లాస్ బౌల్స్. సో షో పీసెస్ కూడా కొన్ని ఉన్నాయి. వీటినైతే చాలా కేర్ఫుల్గా కాపాడుతూ ఉండాలన్నమాట కింద పడకుండా. అండ్ పెద్ద కప్స్ కూడా ఉన్నాయి, గ్లాస్ కప్స్ పెద్దవి, జ్యూస్ తాగడానికి బాగుంటుంది. అండ్ కింద వచ్చేసి ఇవన్నీ షో పీసెస్ అన్నమాట మనకి. సో ఇలా గ్లాస్ బాటిల్స్లో పెట్టింది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. అండ్ ఇక్కడ క్యూట్గా చూడడానికి కిచెన్ కొంచెం మంచిగా కనబడడానికి చిన్న చిన్న బొమ్మలు. అండ్ ఇవి షో పీసెస్ అన్నమాట, వాటిలో మనం ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి. తర్వాత మనం కొంచెం ఇటువైపు వస్తే పైన కబోర్డ్లో అన్నీ మనం ఎక్కువగా యూజ్ చేయనివి, అప్పుడప్పుడు కొంచెం తక్కువగా యూజ్ చేసే గిన్నెలు అట్లాంటివి ఉన్నాయి, హాట్ బాక్సెస్ అట్లాంటివి ఉన్నాయి. అండ్ ఫ్రిడ్జ్లోకి వస్తే ఫ్రిడ్జ్లో కూడా అన్ని గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా అట్లాంటివి, మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ పాలు, పెరుగు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అట్లాంటివి ఉన్నాయి, అన్ని గ్లాస్ ఐటమ్స్. నెక్స్ట్ ఇక్కడ చిన్న షెల్ఫ్ లాగా, ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసింది అనమాట. సో ఇట్లా మనం ఎక్కువగా యూజ్ చేయనివి అందులో బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవి అందులో ఉంటాయి.
నెక్స్ట్ ఇటువైపు వస్తే ఇక్కడ చిన్న షెల్ఫ్ లాగా అనమాట కబోర్డ్. ఇక్కడ కొన్ని షో పీసెస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న బొమ్మలు ఇట్లాంటివి చూడ్డానికి చాలా క్యూట్గా ఉంటాయి. తర్వాత ఇందులో మనం షుగర్, సాల్ట్ అండ్ టీ పౌడర్ అట్లాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి కూడా గ్లాస్ ఐటమ్సే. అండ్ కింద కప్స్ అన్నమాట. చిన్నవి, మీడియం సైజు ఉన్నాయి, బిగ్ సైజు ఉన్నాయి, స్మాల్ సైజు ఉన్నాయి, అన్ని సైజులు ఉన్నాయి కప్స్ కూడా. సో ఇది ఒక షో పీస్ అన్నమాట. పైన అయితే అన్ని పెద్ద పెద్ద గిన్నెలు అట్లాంటివి ఉన్నాయి పైన కబోర్డ్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకునేదన్నమాట. ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది, అన్ని ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అలా పెట్టుకుంటే. సో ఇది కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసిందే. చూడ్డానికి చాలా బాగుంటుంది. అండ్ కింద కబోర్డ్స్ వస్తే పైన అంతే అయిపోయాయి, కింద అయితే ఫస్ట్ అయితే డస్ట్బిన్ పెట్టుకోవడానికి కబోర్డు. అండ్ ఇందులోకి వస్తే మనం డైలీ యూజ్ చేసుకునే గిన్నెలు అండ్ ఎక్కువగా యూజ్ చేసుకునే గిన్నెలు అయితే ఇక్కడ పైన కబోర్డ్లో ఉన్నాయి. అండ్ కింద కబోర్డ్లో చిన్న చిన్న ప్లేట్స్, గ్లాసెస్ అట్లాంటివి ఉన్నాయి. అండ్ చాపింగ్ బోర్డు అట్లాంటివి అయితే ఉన్నాయి. అండ్ దాని పక్కన మనం సిలిండర్ పెట్టుకోవడానికి, సిలిండర్ కూడా మనకి బయటికి కనిపించదు. సిలిండర్ అండ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ అట్లాంటివి అయితే అక్కడ ఉన్నాయి. అండ్ ఆ డోర్కే మనం ఇలా హ్యాంగర్ పెట్టుకొని దానికి చాక్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, సీజర్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రైండర్ అండ్ మిక్సీ, ఇక్కడ చాక్, ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న గ్లాసెస్, చిన్న చిన్న బౌల్స్ అట్లాంటివి. అండ్ నెక్స్ట్ కబోర్డ్కి వస్తే ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి కదా, మిగిలిపోయినవి మనం డబ్బాలలో పెట్టేసి మిగిలిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఒక పెద్ద బాక్స్లో పెట్టేసింది. తర్వాత ఇందులో చిన్న చిన్న స్పూన్లు, ప్లేట్స్ అట్లాంటివి అయితే ఇందులో ఉన్నాయన్నమాట. అండ్ కింద వచ్చేసి స్నాక్స్ కోసం ఒక ర్యాక్ అన్నమాట. సో అక్కడ అన్ని స్నాక్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి బియ్యం డ్రమ్ ఒకటి, ఇటువైపు వచ్చేసి ఆనియన్స్ పెట్టుకోవడానికి, వెల్లుల్లి, చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవడానికి అక్కడైతే ఒకటి ఉంది, అక్కడ పెట్టుకుందనమాట. సో ఇదే అండి మొత్తం కిచెన్ అయితే ఒకసారి అయితే మొత్తం చూసేయండి. చాలా ఆర్గనైజ్డ్గా అండ్ చాలా నీట్గా ఉంటుంది, ఎప్పుడు ఇలానే ఉంటుంది ఆర్గనైజ్డ్గా. సో ఈ కిచెన్ వీడియో అయిన కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.